హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ స్టోరీస్. ఈరోజు మీకు గోంగూర మటన్ కర్రీని అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఆర్గానిక్ గోంగూర, మా గార్డెన్లోది. దీంతో గోంగూర మటన్ కర్రీని అయితే రెడీ చేసుకుందాం. అయితే ఈ గోంగూర ఆకుల్ని శుభ్రంగా వాటర్తో అయితే కడిగేసుకుని, అలా వాష్ చేసుకున్నటువంటి గోంగూర ఆకుని కుక్కర్లో వేసుకుని ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టేసి విజిల్స్ అయితే రానివ్వాలండి. ఒక 4 నుండి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. అయితే ఆకు అనేది చక్కగా కుక్ అయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవడమే. ఈ కర్రీకి మనకి మటన్ మసాలా కావాలి. మటన్ మసాలాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి అవన్నీ కూడా పేస్ట్ చేసుకోండి. రుచి ఇంక్రీజ్ అవ్వాలి అంటే కనుక నువ్వుల పొడి అయితే యాడ్ చేయాలండి ఈ కూరకి. దాన్ని డ్రై రోస్ట్ చేసేసుకుని నువ్వులని పౌడర్ ఫామ్లో మనం మిక్సీ చేసేసుకోవడమే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్ మసాలా అయితే రెడీ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 నుండి 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆ ముక్కల్ని మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరచుకున్నటువంటి మటన్ ముక్కల్ని కూడా అందులో వేసుకుని మటన్లో ఉన్నటువంటి నీరంతా కూడా బయటకు వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, నీరంతా కూడా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 3 నుండి 4 స్పూన్ల కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్స్ అయితే రానివ్వండి. ఒక 5 విజిల్స్ రావాలి. అయితే మటన్ ముక్క అనేది ఎంతో చక్కగా కుక్ అవుతుంది. మూత తీసిన తర్వాత మటన్ మసాలాను అయితే అందులో యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గోంగూర పేస్ట్ని అందులో యాడ్ చేసుకుని కుక్ చేసుకోవడమే అండి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే గోంగూర మటన్ అయితే రెడీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.